ఫోన్ మాట్లాడుకుంటే ఇట్లా సెల్ కింద చెయ్యి ఇట్లా పడ్డది మేడం. పట్టేసరికి చెయ్యి తలిగింది. అంతలో ఈయన వచ్చి ఇటు పండుకున్న నేను, ఇటు ఆయన పండుకుండు, ఇటు మధ్యలో పిల్ల పండుకుంది, ఇది మంచం అయినది. అసరికి ఇట్లా పడేసరికి నేను చెయ్యి తీసి మా మీ తమ్ముడు ఇట్లా వేసింది అనేసరికి చెయ్యి పక్కకి వేసి మళ్ళీ నేను ఆయన పక్క బండి ఆయన నీటేసిన. నన్ను లేపి గబా పైకి తీసుకెళ్ళింది. చెక్ చేసిండు, ఆయన దగ్గరికి పోయిందా పోలేదా అని చెక్ చేసిండు. చెక్ చేసేసరికి చూసిండు, ఎమ్మటే చెక్ చేసుకుంది మేడం. చూసిండు అన్ని ఆల్ రౌండ్ మేడం. అటు బయటికి పోను, ఫ్రెండ్స్ని తీసుకురాను, వాళ్ళని ఇటు కూర్చోబెట్టమని వాళ్ళ ఆట నువ్వు ఆట వాళ్ళకి ఎట్లా చూస్తున్నావు అంటగా. అయితే ఇంటికాడ గొడవలు ఇట్నే ఆటో వాళ్ళతోటి ఇంటికాడ దాదాపు 10 మందితో అన్నాడు మేడం. మీరు ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయారంట కదా, ఎవరండి? చిన్నప్పటి నుంచి మా మావయ్య కొడుకు ఆయన. అయితే అన్నయ్య ఇట్లా పెయింటింగ్ మావయ్య కొడుక. 5 ఎవరండి? 5 వచ్చేసి అతని పేరు మేడం. ఎండాకాలం రోజు అందరం బయట పడుకున్నాం, వచ్చి దీన్ని లేపుతున్నాడు. అయితే మేడం వచ్చి సూర్యాపేటలో 6 సంవత్సరాలు ఉన్నాం మేడం. 6 సంవత్సరాలు ఎంక్వైరీ చేసుకొని పలాని పిల్ల ఇట్లా అని అంటే మీరు ఏ శిక్ష చేసినా పట్టండి. కానీ ఎవ్వరి ముందైనా మేడం ఇది నా భార్య ఇట్లా ఇజ్జత్ తీసినట్టే, నా భార్య ఇట్లా, అరే నా భార్యని చూడరా ఇగో ఇట్లా. సరే మేడం ఒక నిమిషం, ఇప్పుడు ఇంతమందితో అన్నారు కదా మేడం, తోడబుట్టిన అన్నతో కూడా అట్లా మేడం ఎంత గట్టి. ఇప్పుడు వాళ్ళ చెల్లె ఉంది ఇంట్లోనే, మరి ఆయన కూడా ఆ విధంగా సోడబుట్టిన అన్న నేను మేడం వేసాడు 7 వేసాడా చెంపలు ఇస్తాడు, ముద్దాడతాడు, మీద కూర్చుంటాడు, వాటేసుకుంటాడు. నా అవసరం మా అన్న దగ్గర కూడా అన్నది, అందుకే నేను ఆ మాట అన్నా. నేను నా కళ్ళతో స్వయంగా కళ్ళతో చూసింది, ఒంటి మీద నువ్వులు పోగులు లేవు. మధ్యాహ్నం 11 గంటప్పుడు వాడు నా గడప దాటి బయటకు వెళ్ళిండు. ఇవి నడి మంచాల కూర్చొని ఎత్తి మూసుకుని అస్సలు ఏం లేదు, మన అమ్మ గడపలు ఎట్లా అటు పోయినావు ఏంది అని అడిగితే అట్లా మరి అంత ఏంది అని అడిగితే ఏంది అని అడిగితే కళ్ళతో చూసినా ఏం సపోర్ట్ చేయనన్నావు అన్నది. ఏంటమ్మా స్టోరీ ఏంటమ్మా? పక్కమంటే ఇప్పుడు 5 రూములు ఉంటాయి మేడం. ఫస్ట్ రూము వాళ్ళది, ఇప్పుడు ఈయన చెప్పిన వాళ్ళది. తర్వాత రూము మా మర్ది వాళ్ళది, తర్వాత మాది. నేను బట్టలు మార్చుకుంటాను మేడం. అతను ఎప్పుడు వచ్చిండో నాకైతే తెలియదు. వీళ్ళు అన్నయ్య అని పిలుస్తారు, నేను అన్నయ్య అని పిలుస్తాను. కోర్టే డిసైడ్ చేస్తుంది కానీ ఎవరికి ఎవరి పిల్లల్ని ఇవ్వలేమండి. 11 సంవత్సరాలు ఇద్దరు పిల్లల వెంకటేష్ గారు మీరు వినేరని మాకు అర్థమైపోయింది. మమ్మల్ని మీరు రోగం వచ్చినా నేను లేకున్నా నా తమ్ముళ్ళు తీసుకో వేలు పెట్టి చూపెట్టి ఎక్కడో భర్త ఉండేవిటికి అన్ని వాళ్ళు పెడితే ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నేను దగ్గర లేను, వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ తమ్ముళ్ళే పెడతారు మేడం. ఎప్పుడు చేసినా వాళ్ళ తమ్ముళ్ళకి ఆధారపడతాడు. ఎప్పుడు ఏ రోజు ఇది అడ్డం పడితే మరి ఎవరు చూపించాలి? భర్త మాట్లాడిన సింపుల్ డిసైడ్ చేయాలండి ఎక్కడ పిల్లలు ఎవరితో ఉండాలని కోర్టు డిసైడ్ చేస్తారు. మీరంతా మీకు తెలుసుకొని మాట్లాడుకోండి. మీరు అలా చిన్నతనం చేయకండి. ఇక్కడ ఈ షోలో మీరు వాళ్ళ బ్రతుకులు అలా ఉండబట్టే కదా మీకు ఇంత అవకాశం వచ్చింది. ఈ రోజు 7 ఏళ్ళు నిండిపోయిన తర్వాత కోర్టు పిలిచి పిల్లల్ని అడుగుతుందండి. మీరు 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 కాదు, మీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గురించి అడుగుతుంది. వాళ్ళకి ఎవరు కావాలి, ఎవరు ప్రేమ, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ వయసు అంతా అన్ని ప్రూవ్ చేసిన తర్వాత, అది కూడా వాళ్ళ వయసు 7 ఏళ్ళు నిండి అనుకున్న తర్వాత కోర్టు పిలిచి అడుగుతుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళకి సంరక్షణ దొరకదు అనుకున్నప్పుడు స్పెషల్ గా ఆఫీసర్లు నియమించి వాళ్ళని కస్టడీకి తీసుకుంటుంది. కానీ పై వాళ్ళ మెయింటెనెన్స్ కి ఆ పిల్లలకి మీరు ఇవ్వండి. మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఒక బాబాయ్ గా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఆయనకి ఏమీ కుదరదు. ఎప్పుడు కోర్టు పిలుస్తారో, ఎప్పుడు కోర్టు పిల్లలతో మాట్లాడతారో, ఎప్పుడు పిల్లలు డిసైడ్ చేస్తారో కోర్టులో, అప్పుడు వాళ్ళు తగినట్టు వెళ్ళిపోండి. సరేనా? అంతవరకు మీరు హెల్ప్ చేయండి. మీరు ఒకటండి, మీరు విని మెయింటెనెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతానంటే మీరు ధర్మ ప్రకారం ఇవ్వండి.
ధర్మము చట్టం రెండు ఉంటాయి. చట్టం ఇప్పిస్తుంది, ధర్మంలో ఎవరైతే లేదో. నాకంటే ఒక ఇల్లు ఉన్నది, అది ఇద్దరు పిల్లల మీద రాసి చేస్తాను. నేను మెయింటెనెన్స్ చేయలేను నేను, ఎందుకంటే నేను మెంటల్ గా ఫిజికల్ గా దెబ్బతిన్నా. అసలు పని కూడా చేయను. మా అమ్మకు ముద్ద పెడితే అది ఎప్పుడు అమ్ముకోవాలమే? అమ్మకూడదు, అమ్మకూడదు. అది వాళ్ళు ఉండాలి. మీ పిల్లలకి ఇస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరేం చేస్తారు? మీరు ఆ పిల్లలకి గిఫ్ట్ డీడ్ రాసిస్తున్నారు. వాళ్ళ అమ్మడమో లేకపోతే ప్లగ్ చేయడమో లేదు. వాళ్ళు కావాలంటే పక్క డైవర్స్ మీద సంతకం పెట్టాలి. అట్లయితేనే నేను పిల్లలు రాసిస్తా. ఆమె వద్దనుకుంటుంది ఆమె వద్దనుకుంటుంది కదా నీతో. ఏమ్మా నేను ఆ ఇల్లు మీ పిల్లలకి ఇస్తారు. ఆయనకు ఉన్నది అదే కాబట్టి అది ఇచ్చేస్తాడు పిల్లలకి. సరేనా? ఇంక మరి ఆయన తోట డైవర్స్ ఇచ్చేసే. ఇంకా ఆయన జోలికి నువ్వు వెళ్ళకు, ఆ బాధలు నువ్వు పడకు. నీ పిల్లలు చక్కగా నన్ను వదిలిపెట్టేసి అది రాసి చేసి నా జోలికి రారండి. ఇంకెందుకు వస్తారు? మీ పిల్లల పట్ల మీ బాధ్యత చేస్తున్నారు. నేను సిద్ధం. సరే అండి. విడాకుల పేపర్ మీద మాత్రం ఇమ్మీడియట్లీ సంతకాలు పెట్టాలి. కాదు, ఇది కూడా మీరు వెళ్ళి రిజిస్టర్ చేయాల్సింది. మీరిద్దరు మ్యూచువల్ కన్సెంట్ వేసుకోవాలండి. మీరు విడాకులు మీరు వేసుకోవాలి. హక్కు మాకుండదు, చెప్పాను కదా. మేము మార్గాన్ని సులువు చేస్తున్నాం. మీరు ఏం చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలకి మీరు అది గిఫ్ట్ డీడ్ చేసేసి ఇది అమ్మడమో లేకపోతే చేయడమో లేదు. వాళ్ళు ఉన్నంత వరకు అక్కడ ఉంటారు. వాళ్ళు నా పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల్ని అమ్మడం లేకపోతే అది ప్లెడ్జ్ చేయడం అదేమి కుదరదు. కావాలంటే ఒకరు అద్దెకి ఇస్తారు. ఆ అద్దె రెంట్ తీసుకొని ఆ అమ్మాయి కాపాడుతుంది ఆ ఇద్దరు పిల్లల్ని. సరేనా? అది మీరు పక్కాగా రిజిస్టర్ చేసుకోండి. మీరు కోర్టుకి వెళ్తే ఈజీగా మీకు విడాకులు ఇచ్చేస్తారు. మేడం రిజిస్ట్రేషన్ అంటే మా సూర్యపేట దాంట్లో చేసుకోవచ్చు. మీ ఎక్కడ ఏరియా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుందో మీ పర్టికులర్ టెరిటరీకి సంబంధించి అక్కడ వేయండి. అలాగే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో న్యాయ సేవా సదన్ ఉంది కాబట్టి సూర్యాపేట జిల్లాలో న్యాయ సేవా సదన్ లో ఇద్దరు మ్యూచువల్ అసలు తనెవరో నేను నాకు ఈ రోజు నుంచి అసలు సంబంధం లేదు. మంచిది అది నేను వచ్చిందే అందుకు నేను అసలు పిల్లలు కూడా లేదు రాసి చేసిన డాడీ అన్న కూడా తీసుకోను. ఒక్క నిమిషం, ఒకే నిమిషం సంతకం పెట్టాలి మేడం. అలా కాదు, ఈ పిల్లలకి మీరు ఏదైనా కొన్ని ఇవ్వాలంటే కొన్ని ఇవ్వచ్చు. మీరు చూసుకోవచ్చు, పిల్లల్ని చూడొచ్చు. మిమ్మల్ని తండ్రి కింద ఎవరు తీసేశారు? వెంకన్న గారు తండ్రి అలా తండ్రి నేను కాను. మీరు తండ్రి కాకపోతే ఎవరు తండ్రి? మీరు కాకపోతే నా దగ్గరికి రావాలి. వచ్చిరా ఎందుకు వస్తారు? పంపించి అది ఈడ్చుకుంటా అక్కడ అది ఈడ్చి దమ్మిడి ఈడ్చుకొడుతుంది. నిన్న పొద్దున్న అనుకోండి నా దగ్గర రాలేదు. అలా కాదు, ఎందుకండి నన్ను ఒక జీరోని ఒక రాక్షసులా చూసిన పిల్లలు నన్ను. డాడీ అన్న మాట తెలియదు నా పిల్లలకు. డాడీ అన్న మాట తప్ప ఇంకొక మాట రాదు. నా బిడ్డలు ప్రేమించ కింద దింపలే. ఎందుకు దూరం చేస్తారు? మా అమ్మమ్మ మా తాతనాన్ని కింద దింపితే మట్టాను తనడు సాదిరు. మా అమ్మ కూడా ఇప్పుడున్న ముందు ఆడబెట్టలే. అప్పుడు 40 సంవత్సరాల కొడుకు వచ్చిరా నన్ను సాదిరు. ఏది పాపం ఏది పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం, ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం, మౌనమేనా సమాధానం, అశ్రువేనా తులామానం, ఏది పాపం ఏది పుణ్యం. ఈ 3 సంవత్సరాల నుంచి మాకు వేరే మా జీవితంలోకి వచ్చింది. మొత్తం ఆగమైపోయింది కదా మా జీవితం. ప్రెగ్నెంట్ అంట. ఆమె ప్రెగ్నెంట్ అయిందంట. మా ఆయన వల్ల అయిందని కేసు పెట్టింది. మా ఆయన రాకుండా ఉండేసరికి ఇంటికి వస్తుంది మేడం. షాప్ కాడికి వస్తుంది. షాప్ కాడికి వచ్చి మొత్తం గోల గోల చేస్తుంది. ఇంటికి కలిసింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. 50 డేస్ జైల్లో శిక్ష అనుభవించిన ఉన్నాను మేడం. నీకేం తక్కువ చేసినా నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? ఇద్దరు చూసుకుంటా అంటున్నావు. కాలు పట్టుకుంటున్నా బిడ్డ కన్నా జీవితం దండం చేస్తాను. కాలు పట్టుకుంటాయా ఇంకా అనుభవించగలేదు. నీకు తెలియదా? నేను పెళ్లి కాకముందుకు ఎన్నిసార్లు చూసినావు వీళ్ళ ఇంట్లో? ఎన్నిసార్లు చూసినావు నువ్వు?
3 రోజులకు ఒకసారి వస్తాను, సిగ్గులేదు అలా చెప్పడానికి నీకు? నాకు కావాలి, భర్త లేకుండా నేను జీవించలేను. ఎంత తప్ప చేసినో అంత డబల్ అనుభవిస్తున్నా ఈ చిన్న జీవితానికే.